నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C-51 రాకెట్ నింగిలోకి విజయవంతమైందన్న ఇస్రో శాస్త్రవేత్తలు. అభినందించిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నంబూర్లో కిడ్నాప్ కు గురైన 2 ఏళ్ల బాలుడి కథ సుఖాంతం చేసిన పోలీసులు. బాలుడిని 1,60,000కు విక్రయం. కిడ్నాపర్లు, బాలుడిని కొన్నవారిని, మధ్యవర్తుల్ని అరెస్టు చేసిన పోలీసులు. చంద్రబాబుకు సిగ్గుంటే ఓటమిని అంగీకరించి పదవులకు రాజీనామా చేయాలి. ఎన్నికల ప్రచారంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఏపీ పోలీస్ శాఖ టెక్నాలజీ విభాగంలో అవార్డుల సత్తా. వెబినార్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 10:24 PSLV-C-51 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం ఉదయం 8:54 కౌంట్ డౌన్ ప్రారంభించింది. PSLV-C-51 ద్వారా బ్రెజిల్ దేశానికి చెందిన అమెజానియా 1 ఉపగ్రహం, అమెరికాకు చెందిన స్పేస్ బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12, సాయి 1, నానో కాంట్రాక్ట్ 2 ఉపగ్రహాలు, న్యూ స్పేస్ ఇండియా పేరుతో భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన సతీష్ ధావన్ శాట్, సింధు నేత్ర దేశంలోని 3 వర్సిటీలకు చెందిన శ్రీశక్తి శాట్, జిట్ శాట్, GHRCE శాట్లను అంతరిక్షంలోకి పంపిస్తుంది. వీటిలోని ఒక శాటిలైట్ లో తొలిసారిగా మోడీ ఫోటో, భగవద్గీత అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. PSLV-C-51 రాకెట్ విజయవంతం కావడం పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 19 దేశాల అంతర్జాతీయ ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. I am extremely happy to declare that PSLV-C-51 successfully launched in the precise orbit of Amazonia 1 today. In this mission, India and ISRO feel extremely proud and honored and happy to launch the first satellite designed, integrated and operated by Brazil. The future operations and the future life of the satellites and utility of the satellite for the Brazilian civilian community. అనేక అంశాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ పోలీస్ శాఖ తాజాగా టెక్నాలజీ విభాగంలో అదే వరవడిని సృష్టించింది. దేశంలో అనేక విభాగాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించి డిజిటల్ టెక్నాలజీ సభా గ్రూపు ప్రకటించిన అవార్డుల్లో తన సత్తా చాటుకుంది. జాతీయ స్థాయిలో 12 అవార్డులను ప్రకటించగా అందులో ఏకంగా 4 కైవసం చేసుకుంది. ఏపీ పోలీస్ నిర్వహిస్తున్న దిశ మొబైల్ అప్లికేషన్, దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్, 4S4U యూట్యూబ్ ఛానల్కు 4 అవార్డులు దక్కాయి. వెబినార్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమం భారీ ఎత్తున జరగనుంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా 2222 ఆసుపత్రుల్లో టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. 60 ఏళ్ల వయసు దాటిన వారు, 45 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసు గల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్, ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీ తదితర విభాగాల ఉద్యోగాలకు కోవిడ్ టీకాలు వేసిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియపై రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిటీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. వ్యాక్సిన్ ప్రక్రియపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గంలోని మద్దిరాల, యదవల్లి, కావూరు, అప్పాపురం, అమీన్ సాహెబ్ పాలెం, కమ్మవారిపాలెం గ్రామాల ప్రబల నిర్వాహకులతో చిలుకలూరుపేట సీఐ సుబ్బారావు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా భావితరాలకు ఆదర్శంగా ఉండే విధంగా శివరాత్రిని భక్తి పూర్వకంగా జరుపుకోవాలని అన్నారు. కానీ అసభ్యకరమైన పాటలు, డీజేలు, గ్రూపులను రెచ్చగొట్టే విధంగా పరిస్థితి ఉండకూడదని ప్రబల నిర్వాహకులకు చెప్పానని తెలిపారు. ప్రభలు కట్టవద్దని ఎప్పుడు చెప్పలేదని, ప్రభల ఎత్తు తగ్గించి పెట్టుకోవాలని సూచించానని అన్నారు. మన మాట కూడా వినరు, కానీ ఈ మెసేజ్ జనాల్లోకి వెళ్ళాలి.
ఆ తాగుబోతులకు వెళ్ళాలి. ప్రభ వచ్చి ఇల్లు లిమిటేషన్ అంటే 30 అడుగులు పరిమితి మించకుండా హైట్ పెట్టుకోవడము. గతంలో ఏం జరిగిందంటే 2 ప్రభలు రోడ్డుకి అడ్డంగా పడిపోయి చాలా ప్రాబ్లం క్రియేట్ చేసిన పరిస్థితి. ఆ ప్రభలు కూడా కోటపొండ చేరకుండానే తిరిగి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రమాదాలు గురి అయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి హైట్ మొక్కుబడి ప్రభగా ఉండాలి. కానీ ఏదో ఒక హైలైట్ చేయడము అంటే పండగ వాతావరణంలో భక్తిపరంగా చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్కెస్ట్రాలు అసభ్యంగా లేకుండా, ఆర్కెస్ట్రాల పర్మిషన్ అయితే ఇక్కడ లేవు. మన ఊర్లో ముందుగా పెట్టి అలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు భక్తిపూర్వకంగా లిమిటెడ్గా ప్రభను పెట్టుకొని ప్రతి ప్రభకు కూడా పెట్టే ప్రభకు కూడా ఒక 20 మంది మేము బైండ్ అవుట్ చేసి ఆ 20 మంది కూడా ఆ ప్రభ వెళ్ళి రిటర్న్ వచ్చే వరకు పూర్తి బాధ్యత వహించే విధంగా మేము బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్తో 6 ప్రభలకు సంబంధించి వాళ్ళ ఆర్గనైజేషన్ గ్రామస్తులు చెప్పడం జరిగింది. చంద్రబాబుకు సిగ్గుంటే ఓటమిని అంగీకరించి పదవులకు రాజీనామా చేయాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ నగరంలోని 41వ డివిజన్ అభ్యర్థితో కలిసి భవానీపురం, స్వాతి సెంటర్, లలిత నగర్ తదితర ప్రాంతాలలో మంత్రి ప్రచారం నిర్వహించారు. గత 5 సంవత్సరాలు టీడీపీ నగర అభివృద్ధిని గాలికి వదిలేసిందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరాభివృద్ధికి 600 కోట్లు కేటాయించారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అహంకారంతో ప్రజలను అభివృద్ధిని విస్మరించారని అన్నారు. అందరికి చెప్పండి, నాది వదిలేసండి దాని సంగతి, ఓకేనా? కేవలం మాటలతోనే గడిపేసే పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అత్యంత అద్భుతంగా విజయవాడ నగరంలో 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నాము. అదేవిధంగా సంక్షేమ పథకాలు 1000 కోట్లు పెట్టి చేస్తున్నాము. ఇట్లా అనేక రకాలుగా ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన కనిపిస్తుంది. ఈరోజు అసలు ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారండి వచ్చి ఈరోజు ప్రజల్లోకి వచ్చి? చంద్రబాబు కానీ, కేసీఆర్ నాని కానీ ఇతర అడ్డమైన వాళ్ళంతా వస్తున్నారు ఈరోజు పకట వేషగాళ్ళలాగా. ఏం చేస్తారండి వచ్చి? విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తారా? ఒక దిక్కుమాలను మేనిఫెస్టో పెట్టి అతనికి లేని అధికారాలు దాంట్లో పెట్టుకుని చేస్తా అని చెప్పని ప్రజల్ని మభ్య పెడతానికి నేను ట్యాక్సులు తగ్గిస్తాను, వాటర్ ట్యాక్సెస్, అతను ఉన్నప్పుడేమో ట్యాక్సులు అధికంగా బాధేస్తాడు. ఈ రోజేమో నేను ట్యాక్సులు తగ్గిస్తాను, నేను ఇవన్నీ చేస్తానని చెప్తే ఇవాళ ప్రజలు నమ్ముతారా? ఈరోజు ప్రజలు తెలుగుదేశం నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదు. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంతకుముందు కలిసి పోటీ చేసి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రభుత్వం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడే పద్ధతి చంద్రబాబు తెలుసు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పని చేసే పరిపాలన చేసేవాడే జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి నేను మనసారా చెప్తాను. శ్రీ హజరత్ కాలే మస్తాన్ షావులియా 129వ ఉరుసు మహోత్సవాన్ని మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి రావి రామ్మోహన్ రావు తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులమత భేదం లేకుండా హిందూ ముస్లింలు సోదరభావంతో గత శతాబ్ద కాలంగా ఈ ఉరుసు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. హిందూ ముస్లింల ఆరాధ్య దైవమైన శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి 129వ ఉరుసు మహోత్సవం ఈ నెల 1వ తారీఖు నుండి 5వ తారీఖు రంగరంగ వైభవంగా జరుపుటకు నిశ్చయించాం. ఈ ఉరుసు మహోత్సవానికి దేశ నలుమూల నుండి కూడా కొత్త మహాశయులు, ముర్షిదులు, గురువులు అందరూ కూడా విచ్చేయుచున్నారు. ఈ ఉరుసు మహోత్సవానికి విచ్చేస్తున్న 100 కోటి మహాజనానికి సకల ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం. ఈ ఉరుసు మహోత్సవం 1వ తారీఖు ఉదయం చాందిని అలంకరణతో, బాబా గారి చాందిని అలంకరణతో ఈ ఉరుసు మహోత్సవం ప్రారంభం. ఆ రోజు బాబా గారి శుద్ధి స్నానం చేయించి, గంగోత్సవం చేయించి, దేశ నలుమూల నుండి కూడా వచ్చిన చద్దర్లతో బాబా గారికి గురువులు పంపించిన చద్దర్లు అవన్నీ కూడా శేషవస్త్రాలన్నీ బాబా గారికి సమర్పించడం జరుగుతుంది. 1వ తారీఖు బయలుదేరిన గంధం 2వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు దర్గా వద్దకు చేరుతుంది. ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణీ 2వ విడత మార్చి 1 నుంచి సజావుగా జరిగేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో సివిల్ సప్లై డీటీలు, వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, డీలర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఇంటింటికి నిత్యావసర సరుకులను అందజేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. సపోజ్ ఏమైనా అవగాహన లోపాలు ఉంటే కూడా ఈసారి అది అన్ని అందరికీ క్లియర్ చేసేస్తున్నాం. ఈ రోజు ప్రతి లొకేషన్, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో ప్రతి చోట్ల డీలర్లు, మన సిఎస్ డిటిలు, తహసీల్దార్లు
వాలంటరీ అండ్ ఎండిఓ ఆపరేటర్స్ వాళ్ళ మధ్యలో మీటింగ్ జరుగుతుంది. ఇలాంటి ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ ఆర్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే కూడా అదన్నీ కూడా ఈసారి సరి చేసేస్తాం. నెక్స్ట్ సైకిల్లో ఖచ్చితంగా ఇష్యూస్ లేకుండా చూసుకుంటాం. వలస కూలీలు మనకి ఎక్కువ చూస్తే మన పెదగురుపాడు, అమరావతి, క్రోసూరు ఈ లొకేషన్స్ లో చాలా మంది ఎస్పెషల్లీ ఎక్కువ మంది మన ఎస్పెషల్లీ ఈ మిర్చి గురించి వచ్చిన చాలా మంది వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరాలు రావడం జరుగుతుంది. అది కూడా మనం ఎన్యూమరేట్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన అక్కడ ఉంటున్న ఒక 15 ఎఫ్పీ షాప్స్ కి అడిషనల్ ఇండెంట్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇండెంటింగ్ అంటే ఈ వలస కూలీలు మళ్ళీ ఈ ఎండియు ఈ పర్టికులర్ వెహికల్ నుండి తీసుకోవడానికి అక్కర్లేదు. పోర్టబిలిటీ మామూలుగా వాళ్ళు ఏ ఎఫ్పీ షాప్ నుంచి తీసుకున్నారో ఆ ఎఫ్పీ షాప్ వెళ్ళి ఆ డీలర్ ద్వారా తీసుకోవచ్చు. సో దాంట్లో ఏమి సిస్టమ్ ఏమి మార్పు చేర్పు ఏమి లేదు. సో గతంలో ఎలా జరిగిందో అలాగే మనం ఇప్పుడు చేసుకోవచ్చు. మార్చి 10వ తేదీన జరిగే ఉపాధ్యాయ అధ్యాపక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పాండురంగ వరప్రసాద్ కోరారు. ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తాను శాసన మండలిలో పోరాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో బసవలింగరావు, భాషా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘ నిర్ణయం మేరకు నేను పోటీ చేస్తున్నాను. డిటిఎఫ్ అనేక ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు మాకు మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, విద్యారంగ పరిస్థితుల్ని, ఉపాధ్యాయ సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. పాలకులు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ విద్యారంగాన్ని సంక్షోభంలో నెడుతున్నారు. ప్రైవేటీకరణ వైపు పరుగులు తీయిస్తా ఉన్నారు. దీన్ని ప్రధానంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్య ఇవాళ సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు. సిపిఎస్ రద్దు కోసం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంగా పోరాటం చేశాం. ఖచ్చితంగా సిపిఎస్ రద్దయ్యే వరకు శాసనమండలి వేదికగా నేను పోరాడతానని చెప్పి హామీ ఇస్తున్నాను. బీజేపీని గెలిపిస్తేనే నేటి ప్రభుత్వ పాలకులు అవినీతి అక్రమాలకు తావు లేకుండా 39వ డివిజన్ అభివృద్ధి చేసుకోవచ్చని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బొండా నిరీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా తన డివిజన్లోని ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తనకు మద్దతుగా నిలిచి డివిజన్లో పర్యటించిన పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం నింపారని తెలిపారు. జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా 39వ డివిజన్లో ప్రచారం ఉధృతంగా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. 100%గా బీజేపీ పార్టీ అవసరం. దేశానికి, ప్రాంతానికి ఎక్కడైనా సరే బీజేపీ పార్టీ ద్వారానే అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలందరూ బ్రహ్మరథం బట్టి మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు నడుపుతున్నారు. ఈరోజు ఈ డివిజన్లో చూసుకుంటే ప్రజలందరూ కోరుకునేది, ఇప్పటిదాకా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చాం, ఎందుకు అవకాశం ఇచ్చామని చెప్పి తలలో కొట్టుకుంటున్నారు. బీజేపీ పార్టీకి 100%గా మేము అవకాశం ఇచ్చి వాళ్ళ అమూలమైన ఓటుని కమలం గుర్తుమే మేము వేసి మేము అందరికీ చెప్పేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజలందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం. స్థానిక సంస్థల్లో ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నీ భారతీయ జనతా పార్టీ వల్లే మేము అభివృద్ధి చేస్తాం. ఆ భారతీయ జనతా పార్టీ వల్లే అభివృద్ధి సాధ్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ గంగాదేవి పేరంటాళ్లు అమ్మవారు తిరునాళ్ల మహోత్సవం జరుగుతుందని ఈవో పూర్ణం చంద్రరావు తెలిపారు. తిరునాళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి తిరునాళ్లు ప్రారంభం అవుతున్నాయని అన్నారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు, క్యూ లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ఏం లేదు.
చింతపాటి మండలం ఓరపల్లి గ్రామంలో ఈ గంగాదేవి పేరంటాల అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం ఈరోజు ఉదయం 6 నుండి జరుగుతుంది. ఈ తిరునాళ్ళ మహోత్సవానికి అమ్మవారి సుదూర ప్రాంతాల నుండి అలాగే చుట్టుపక్కల నుండి కూడా గ్రామాల నుంచి దాదాపు 6,000 మంది ఈరోజు సాయంత్రం 5 దర్శనాలు చేసుకున్నారు. అమ్మవారి భక్తులందరికీ కూడా మనం పూర్తిగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఎమ్యూనిటీస్ కానీ అలాగే మౌలిక సౌకర్యాలు వాటర్ కానీ క్యూలైన్ సిస్టమ్ కానీ అన్నీ ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుండి 12 మధ్య అమ్మవారికి గావు ఏర్పాటు చేయడం జరిగింది. ఆచారవంతులు కూడా ఆ గావు ఏర్పాటుని చాలా పరిపాలన చేశారు. అలాగే మళ్ళీ అమ్మవారికి నెల తిరునాళ మార్చి 28వ తారీఖు నెల తిరునాళ మార్చి 28వ తారీఖు జరుగుతుంది. ఆ తిరునాళ్ళ కూడా 2-3 రోజుల నుండి దూర ప్రాంతాల నుండి కూడా చుట్టుపక్కల గ్రామస్తుల భక్తులు కూడా 3,000 మంది దాకా పాల్గొంటారు. కిడ్నాప్ కు గురైన బాలుడిని పోలీసుల బృందాలు క్షేమంగా ఇంటికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. పెదకాకాని మండలం నంబూరు అడ్డ రోడ్డు సమీపంలో ఉన్న శివదుర్గ యానాది కాలనీలో ఈ నెల 24వ తేదీన 2 ఏళ్ల బాలుడు జీవన్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం 7 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టింది. సెల్ టవర్ ఆధారంగా డంప్ సీసీ కెమెరాలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని నిందితుల ఆచూకీని గుర్తించారు పోలీసులు. విజయవాడ వాంబే కాలనీలో నిందితులను గుర్తించిన పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. నిందితులు 1,60,000కు విక్రయించిన బాబు జీవన్ను కొనుగోలు చేసిన వారిని మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని వెంట పెట్టుకుని జిల్లాకు చేరుకున్నారు. కిడ్నాప్ గురయ్యాడని చెప్పేసి డైల్ 100కి అరౌండ్ 4:30 టైంకి కాల్ వచ్చింది. ఇమీడియట్గా రంగంలో దిగినటువంటి పెదకాకాని సిఐ గారు సీన్ను ఎగ్జామిన్ చేసి విక్టిమ్ యొక్క మదర్ తోటి డీటెయిల్గా డిస్కస్ చేసి మొత్తం సీన్ రికన్స్ట్రక్షన్ చేసుకుని సీన్లో దొరికిన ఆధారాల ప్రకారం వెహికల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అటువంటి వెహికల్ యొక్క ఓనర్ని ఎగ్జామిన్ చేసుకుంటూ పోతే మగ పిల్లవాడు కావాల్సినటువంటి ఒక వేణు అనే ఒక అమ్మాయికి ఏర్పాటు చేయడం కోసం చందు అని కడపకు చెందిన ఒక లేడీ ఇదంతా దీనంతటికీ కారణం. మన నంబూర్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి యానాది కాలనీ చెక్ చేసుకుంటూ అక్కడికి వచ్చి రెక్కీ చేసుకుని ఓన్లీ లేడీస్ ఏరియాలో ఉంటారు. సో ఈ సిచ్యువేషన్ వీళ్ళు ఎంగేజ్ చేసుకుంటూ మధ్యాహ్నం 2:30 టైంలో వాటర్ కావాలని చెప్పేసి ఈ బాబు యొక్క తల్లిని అడిగి ఆ వాటర్ బాటిల్లో ఫిల్ చేసే ప్రాసెస్లో తను వెనక్కి దిగినప్పుడు అక్కడ బయట ఆడుతున్నటువంటి దేవాన్ని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కిడ్నాప్ కు గురైన బాలుడి కోసం 3 రోజులుగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు బాబును చూపించడంతో వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. తీసుకెళ్లిపోయిన ఈ దేవాన్ని స్ట్రైట్ అవే వీళ్ళు విజయవాడ అక్కడ నుంచి డైరెక్ట్గా రౌతులపూడి మండలంలోని ఒక గ్రామాన్ని తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళకి ఈ వేణు అనే అమ్మాయి కలుస్తుంది. అక్కడ వేణు వాళ్ళ బంధువులకి ఈ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఆల్సో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అండ్ ఆల్సో ఐ విట్నెస్ అకౌంట్ ద్వారా తెలుసుకుని వితిన్ 24 అవర్స్లోనే మనం కేసుని డిటెక్ట్ చేసి నిన్న వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ సౌజన్యంతో గుడివాడ ఏరియా గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశం గుడివాడ పిన్నమనేని కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఆర్ఎంపీల అధ్యక్షులు సాగిరాజు ఉదయ భాస్కర్ రాజు ఉమాశంకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రాజేంద్ర కర్ణాతి హాజరయ్యారు. కోవిడ్ వ్యాక్సిన్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మీరు హాస్పిటల్కి ఫోన్ చేయండి, మా ఊర్లో మా డాక్టర్ ఉన్నారు అనే నమ్మకంతో మీకు ఫోన్ చేసి చెప్తారు. సో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తారు. అలా ఇంటికి వెళ్ళి మరి ట్రీట్మెంట్ ఇచ్చే అంత చనువు మీకు ప్రజలతో ఉంటుంది. కాబట్టి మీకు మా ప్రత్యేకతను తెలియజేస్తే మీ ద్వారా వాళ్ళకి చేస్తుందన్న నమ్మకం మాకు ఉంది. మన హాస్పిటల్లో 24 గంటలు ఉండే డిపార్ట్మెంట్ న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అండ్ ఆంకో సర్జన్ అండ్ మరి ప్రతి డిపార్ట్మెంట్ మనకి అందుబాటులో ఉంటుంది. సేవ చేయడంలో మీరు ఒకళ్ళు అర్ధరాత్రి పూట తలుపు తెడితే బయటకు వచ్చి సేవ చేయగలరు మీరు ఒకళ్ళు. నిజంగా అది అభినందించదగ్గ విషయం. మేమంటారా మీకు ఇక్కడికి వచ్చినాక మేము డయాగ్నోస్ చేసిన తర్వాత ఏదైనా ఫైనల్ గా చేయగలుగుతాం. అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మొదటిగా ఏ హాస్పిటల్ డెవలప్ కావాలన్నా కూడా పునాదులు ఆర్ఎంపీ సోదరులు.
ఎక్కడైనా సరే న్యూరోపతిలు రావడం, కంప్లీట్గా 2 కాళ్ళు పక్షవాతం రావడం, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. అందుకని ఇండియాలో కోవాక్సిన్ వ్యాక్సిన్ ఇంకా ఇంతవరకు ఇంకా ట్రయల్స్లోనే ఉంది. సో కోవిషీల్డ్ గురించి మటుకు ఇంతవరకు 1 లేదా 2 కేసులు మాత్రమే కన్వర్షన్స్ రావడం అలాంటివే ఉన్నాయి. అంతకు మించి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ నుంచి ఏమీ లేదు. కోవాక్సిన్ అనేది ట్రయల్స్లో ఉంది. ట్రయల్స్లో నుంచి కోవాక్సిన్ కూడా కంప్లీట్ లైవ్ అప్లికేటెడ్ సీరియల్ కల్చర్స్ అయిన తర్వాత మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. ఈ లోపల మామూలుగా ఎనీ వైరస్ ఏదైనా కానీ పాండమిక్ వచ్చినప్పుడు, ఇంతకుముందు ఎబోలా పాండమిక్ వచ్చింది, ఈ పాండమిక్స్ వచ్చిన తర్వాత ఆ వైరస్ యొక్క విరులెన్స్ అనేది 18 months to 12 months కి విరులెన్స్ తగ్గిపోతూ వస్తుంది. క్యాటరింగ్ రంగాన్ని ఒక పరిశ్రమగా ప్రభుత్వం గుర్తించాలని క్యాటస్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు వరదరాజులు అన్నారు. ఆదివారం గుంటూరులోని మౌర్య కన్వెన్షన్లో జరిగిన 13 జిల్లాల రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాటరింగ్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఒక తాటిపైకి తీసుకొని రావాలనే సదుద్దేశంతో ఈ ఫెడరేషన్ స్థాపించినట్లు చెప్పారు. ఈ రంగంలో ఉన్న వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఒక వేదిక ఈ ఫెడరేషన్ అని అన్నారు. గుంటూరు క్యాటస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా సంకా శ్రీను, జనరల్ సెక్రటరియట్గా సుధాకర్, ట్రెజరర్గా నరేంద్రను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ముగ్గురు వైస్ ప్రెసిడెంట్స్ గా ఎన్నుకున్నాం. ఈ రోజు గుంటూరు జిల్లాలో గుంటూరులో ఈ సభ నిర్వహించడం అందరికీ ప్రత్యేకంగా మనకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు. క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క అసోసియేషన్ స్థాపించి 3.5 సంవత్సరాలైంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి ఉన్నటువంటి క్యాటరింగ్ సోదరులందరినీ కూడా తాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా దీన్ని ఇండస్ట్రీగా గుర్తించాలి, పరిశ్రమగా ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి మా అందరినీ కూడా మరి లాక్డౌన్ లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు అందరూ కూడా. కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించాలనే సదుద్దేశంతో మరి రాష్ట్రం మొత్తంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న క్యాటరర్స్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడానికి 13 జిల్లాలు తిరుగుతూ ఈ రోజున గుంటూరు జిల్లాలో మరి గుంటూరు డిస్ట్రిక్ట్ క్యాటరర్స్ అసోసియేషన్ సమావేశం పెట్టి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి క్యాటరర్ సోదరులందరినీ ఒక చోట చేర్చి అసోసియేషన్ స్థాపించి క్యాటరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కమిటీని ఇవాళ స్టేట్ కమిటీ వీళ్ళందరినీ కూడా మరి ఇనామినస్ గా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ ని బలోపేతం చేసి రిజిస్టర్ చేసి మిగతా అందరినీ కూడా మెంబర్స్ గా చేర్చుకొని దీన్ని ముందుకు నడిపిస్తానికి కృషి చేయాలని, అలానే రేపు ఏప్రిల్ 4వ తేదీ విజయవాడలో మరి రాష్ట్రం మొత్తం మనం ఏపీ కన్వెన్షన్ నిర్వహిస్తున్నాం, స్టేట్ కన్వెన్షన్. దానికి కూడా స్టేట్ లో ఉన్నటువంటి ప్రతి క్యాటరర్ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కూడా ఇంత ముందుగా కోరుకుంటున్నాను. జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పేరాలలోని సిఐటియు కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక నాయకుల సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు కుర్రా రామారావు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక 1988లో విజయవాడలో ఆవిర్భవించిందని అన్నారు. జన విజ్ఞాన వేదిక మూఢ నమ్మకాలను పారద్రోలేందుకు ఈ జన విజ్ఞాన వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సమాజంలో ప్రజలందరూ శాస్త్రీయ విజ్ఞానంతో, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని, మూఢనమ్మకాలను ప్రజలు విడనాడాలని జన విజ్ఞాన వేదిక నాయకులు విద్యార్థులకు, ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం జన విజ్ఞాన వేదిక 1988లో ఫిబ్రవరి 28వ తారీఖున మరి విజయవాడలో జన విజ్ఞాన వేదిక ఆవిర్భావం జరిగింది. ఈ సమాజంలో రోజు రోజుకి మూఢనమ్మకాలు, మూఢత్వం పెరుగుతున్నది. ఈ సమాజాన్ని శాస్త్రీయ ఆలోచన వైపు, శాస్త్రీయ విజ్ఞానం వైపు మార్పు చేయాలి అనే ఒక నినాదంతో ముందుకొచ్చి ఆ రోజు 1988లో జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా 33 సంవత్సరాల నుంచి కూడా చదువు పట్ల కానీ, మోరల్ వాల్యూస్ పట్ల కానీ, దేశభక్తి పట్ల కానీ, ఈ భారతదేశంలో కానీ, రాష్ట్రంలో కానీ విద్యా వ్యవస్థ ఎట్లా నడవాలి, పాఠశాల ఎట్లా ఉండాలి, మరి ఈ యొక్క అందరికీ చదువు ఉండాలి, అందరూ మోరల్ వాల్యూస్ కలిగి ఉండాలి, భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ మంచి పౌరులు ఉండాలి,
శాస్త్రీయ ఆలోచన కలిగిన సమాజం ఉండాలి అని ఈ రోజు కూడా పనిచేస్తోంది. దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, లేకపోతే దొంగ బాబాలు కూడా వాళ్ళ గుట్టు రట్టులు చేస్తూ జన విజ్ఞాన వేదిక శాస్త్ర విజ్ఞాన వైపు నడుస్తూ ముందుకు నడుస్తుంది. ఈ రోజు జన విజ్ఞాన వేదిక 33 సంవత్సరాలు చేస్తున్న సేవలు కొనియాడుతూ మనం కూడా ఈ సమాజాన్ని మంచి ఆలోచన వైపు నడిపించడానికి కంకణబద్దులై ముందుకు నడవాలని ఐక్య జన విజ్ఞాన వేదిక కోరుకుంటుంది. కొల్లూరు మండలం ఈపూరు గ్రామంలో పసుపు ఉడికించే బ్రాయిలర్ లీకే 5 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పసుపు ఉడకపెట్టే బ్రాయిలర్ వద్ద పనిచేస్తున్న కూలీలపై బ్రాయిలర్ లీకే వేడి నీళ్లు పడ్డాయి. ఈ సంఘటనలో ఊపూరు రాజేష్, ఈవూరు వర్మ, ఈపూరు కిషోర్, నాగభూషణం, చంద్రశేఖర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని వేమూరు ఎమ్మెల్యే మేరుకు నాగార్జున పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. నియోజకవర్గంలో ఈపూరు గ్రామంలో ఒక అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక పసుపు బ్రాయిలర్ పేలటం వలన ఒక 5గురికి గాయాలైనవి. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈరోజు వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వ పరంగా కానీ హాస్పిటల్లో కానీ లేకపోతే వాళ్ళకి ఏదన్నా కాంపన్సేషన్ విషయాల్లో కూడా అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. ప్రభుత్వ పరంగా ఎలాంటి అవకాశాలు ఉంటే అన్నీ సంక్రమించే విధంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వచ్చినప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడే వాళ్ళు 3 దాదాపు వైఎస్ఆర్ బీమాకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉందంట. అట్లాగే మిగిలిన సీఎంఆర్ఎఫ్లో కూడా ఏదైనా వాళ్ళ సహాయం చేయమని కూడా చెప్పాం. త్వరితగతిని చర్యలు కూడా తీసుకుంటారు. అట్లాగే హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారికి కూడా మెరుగైన వైద్యం, అవసరమైతే మెడిసిన్స్ కూడా బయట నుంచి తెప్పించైనా సరే సహాయం చేయండి, పేదవాళ్ళని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇన్సిడెంట్ అనేది జరగడం బాధాకరం. పార్టీలకు అతీతంగా మేము ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే బాధ్యత మాకుంది కాబట్టి అందరికీ న్యాయం చేసే విధంగా వాళ్ళకి ర్యాపిడ్గా వాళ్ళు కోలుకోవాలని కూడా దేవుడు ప్రార్థిస్తాం. బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన బీజేపీ కార్పొరేట్ అభ్యర్థి దొడ్డి నాగరాజు యాదవ్ను గెలిపించాలని కోరుతూ గుంటూరు నగరంలోని ఐపీడీ కాలనీ వద్ద ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రచారం సందర్భంగా సంగడిగుంట మెయిన్ రోడ్డు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్, గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పాటబండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C 51 రాకెట్ నింగిలోకి విజయవంతమైందన్న ఇస్రో శాస్త్రవేత్తలు. అభినందించిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నంబూర్లో కిడ్నాప్ కు గురైన 2 ఏళ్ల బాలుడి కథ సుఖాంతం చేసిన పోలీసులు. బాలుడిని 1,60,000కు విక్రయం. కిడ్నాపర్లు, బాలుడిని కొన్నవారిని, మధ్యవర్తుల్ని అరెస్టు చేసిన పోలీసులు. చంద్రబాబుకు సిగ్గుంటే ఓటమిని అంగీకరించి పదవులకు రాజీనామా చేయాలి. ఎన్నికల ప్రచారంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఏపీ పోలీస్ శాఖ టెక్నాలజీ విభాగంలో అవార్డుల సత్తా. వెబినార్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.